ఏపీ మాజీ సీఎం జగన్ 6 ఏళ్ల తర్వాత నాంపల్లి సిబిఐ కోర్టు మెట్లెక్కబోతున్నారు. ఈ నెల 21న 10 గంటల 30 నిమిషములకు విచారణకు హాజరు కానున్నారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసిన మెమోపై సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. జగన్ యూరోప్ పర్యటన అనంతరం కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరింది. జగన్ 6 ఏళ్లుగా ట్రయల్ కోర్టుకు రావటం లేదనే విషయాన్ని ప్రస్తావించింది. ఈ కేసులకు సంబంధించి డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతుంది కాబట్టి జగన్ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరవడంలో తప్పేమీ లేదని పేర్కొంది. దీంతో తన వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన మెమోను జగన్ తరపు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. మరికొద్ది రోజులు సమయం ఇస్తే మాజీ సీఎం వ్యక్తిగతంగా కోర్టులో హాజరవుతారని తెలిపారు. దీంతో ఈ నెల 21వ తేదీ వరకు కోర్టు సమయం ఇవ్వగా అదే రోజున న్యాయస్థానానికి జగన్ వస్తారని న్యాయవాది వెల్లడించారు. విచారణ నేపథ్యంలో నాంపల్లి సిబిఐ కోర్టు పరిసరాలలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి గురువారం విచారణ అనంతరం సిబిఐ కోర్టు ఎలాంటి కీలక ఆదేశాలు జారీ చేస్తుంది, అవి వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయనేది ఉత్కంఠంగా మారింది.